ఆల్కహాల్ మానేశాక శరీరం ఎలా రియాక్ట్ అవుతుంది? తొలి రోజు నుంచి 30 రోజుల్లో ఏం జరుగుతుంది అనే సందేహాలు చాలామందికి వస్తూ ఉంటాయి. మందు ఎక్కువగా తాగే అలవాటు ఉన్నవారు మానేయడం అంత ఈజీ కాదు, కానీ దాన్ని దూరం పెడితేనే ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలు. అయితే సడన్గా మానేస్తే ఏం జరుగుతుందోననే ఆందోళన వినిపిస్తూ ఉంటుంది. అసలు ఆల్కహాల్ తాగడం మానేసిన 1 రోజు నుంచి 30 రోజుల వరకు బాడీలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మద్యానికి దూరంగా ఉండడం మొదటి రోజు కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే శరీరం పాత అలవాటును మిస్ అవుతుంది. మళ్ళీ తాగాలనే కోరిక కలగచ్చు. బలవంతంగా కంట్రోల్ చేసుకోవడం వల్ల చిరాకు, తలనొప్పి రావచ్చు, నిద్ర సరిగా పట్టకపోవచ్చు, కొందరికి ఆందోళన కూడా పెరుగుతుంది. ఇది శరీరం కొత్త పరిస్థితికి అలవాటు పడే ప్రారంభ దశ మాత్రమే. ఈ సమయంలో ఆందోళన పడకుండా నీళ్లు తాగడం, విశ్రాంతి తీసుకోవటం, అవసరమైతే కుటుంబ సాయం తీసుకోవడం చాలా ముఖ్యం. మద్యం మానేసిన 3వ రోజు నుంచి శరీరంలో ఎన్నో మార్పులు కనిపించడం మొదలవుతాయి. వారం పూర్తయ్యే సమయానికి శరీరం మద్యం లేని పరిస్థితికి అలవాటు పడటం స్టార్ట్ అవుతుంది. ఉదయం లేవగానే కాస్త తేలిగ్గా అనిపించవచ్చు. శరీరంలో నీటి సమతుల్యత మెరుగవుతుంది. అలసట కూడా తగ్గినట్టు అనిపిస్తుంది. నీళ్ళు ఎక్కువగా తాగాలనిపిస్తుంది. జీర్ణక్రియ కూడా క్రమంగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ దశలో కూడా మద్యం తాగాలని పదే పదే అనిపించవచ్చు, కానీ అవి మొదటి రోజులతో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉంటాయి. అప్పుడు ఆల్కహాల్ జోలికి పోకుండా కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. మద్యం మానేసిన 10 రోజుల తర్వాత శరీరంలో మరిన్ని మంచి చేంజెస్ కనిపిస్తాయి. అలసట తగ్గుతుంది, పనిపై దృష్టి పెట్టగలుగుతారు, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. మద్యం వల్ల వచ్చే మత్తు లేదా మబ్బు లాంటి భావన తగ్గిపోవడం వల్ల మనసు కూడా కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది. ముఖంలో తాజాదనం కనిపిస్తుంది. కొందరిలో చర్మం మెరుపు కూడా పెరుగుతుంది. కళ్ళల్లో వెలుగు కనిపిస్తుంది. ముఖంలో స్వచ్ఛమైన కాంతి పెరుగుతుంది. మద్యం మానేసిన 2 వారాల తర్వాత కాలేయానికి విశ్రాంతి దొరుకుతుంది. పనితీరు మెరుగుపడుతుంది. మద్యం వల్ల దెబ్బతిన్న శరీర వ్యవస్థ మళ్ళీ సాధారణ స్థితికి మారడం మొదలవుతుంది. జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. తిన్న ఆహారం శరీరానికి పూర్తిగా ఉపయోగపడుతుంది. ఈ దశలో శక్తిని శరీరం మరింత సమర్థంగా వినియోగించడం ప్రారంభిస్తుంది. అందుకే రోజువారీ పనులు కూడా అంతకు ముందు కంటే కొంచెం ఈజీగా అనిపించవచ్చు. మద్యం మానేసిన 3వ వారంలో నిద్ర నాణ్యత బాగా పెరుగుతుంది. రాత్రి గాఢంగా నిద్ర పట్టడం వల్ల ఉదయం లేవగానే ఫ్రెష్గా అనిపిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. పనులు కూడా భారంగా అనిపించవు. శరీరంలో శక్తి పెరగడంతో పాటు వ్యాయామం చేయాలనే ఆసక్తి కూడా పెరగచ్చు. ఈ దశలో చాలామందికి ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. మద్యం మానేసి 30 రోజులు పూర్తయ్యేసరికి శరీరంలో చాలా మార్పులు కనిపిస్తాయి. మద్యం వల్ల శరీరంలో చేరిన అదనపు క్యాలరీలు కరిగిపోతాయి. దాంతో కొందరిలో బరువు తగ్గడం మొదలవుతుంది. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. కాలేయం ముందు కంటే మెరుగ్గా పనిచేస్తుంది. ఆలోచించే శక్తి, గుర్తుంచుకునే సామర్థ్యం కూడా పెరుగుతాయి. మొత్తం మీద శరీరం మాత్రమే కాదు, మనస్సు కూడా మరింత చురుగ్గా మారుతుంది. అయితే మద్యం మానేసే జర్నీ అంత సాఫీగా ఉండదు. మొదటి కొన్ని రోజులు ఆల్కహాల్ తీసుకోవాలని మనసు లాగేయచ్చు. స్నేహితులు పిలిస్తే మనసు మారచ్చు. చిరాకు పెరిగిపోతుంది. నిద్ర పట్టకపోవచ్చు. చెమటలు పట్టొచ్చు. ఎక్కువ కాలం మద్యం తాగి హఠాత్తుగా మానేసిన వాళ్ళల్లో చేతులు వణకడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉండకూడదు. కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. పరిస్థితిని వివరించాలి. ఏదైనా కొత్త హాబీని అలవాటు చేసుకోవాలి. మద్యం తాగకుండా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసుకోవాలి. అప్పటికీ మనసు లాగేస్తూ ఉంటే వైద్యులను సంప్రదించాలి. అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఆల్కహాల్ మానేశాక మొదటి రోజులు కష్టంగా అనిపించవచ్చు, కానీ అది శాశ్వతం కాదు. కొద్ది రోజులు ఓపిక పడితే మంచి ఫలితం ఉంటుంది. మద్యం మానేయడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. కుటుంబంతో గడిపే సమయం పెరుగుతుంది. బంధాలు మెరుగుపడతాయి. డబ్బు కూడా ఆదా అవుతుంది. ఈ ఒక్క నిర్ణయం ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో ఈ 30 రోజుల్లోనే స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ తర్వాత శాశ్వతంగా ఆల్కహాల్కు దూరంగా ఉండే అవకాశం పెరుగుతుంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురుకాకముందే ఆల్కహాల్ మానేయడం చాలా ముఖ్యం. ఇలాంటి యూస్ఫుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ టిప్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. స్టే హెల్దీ, స్టే ఫిట్, లివ్ హ్యాపీ.